కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో బ్లౌట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే మంటలు కాస్త తగ్గాయి. నీటిని చిమ్ముతున్నప్పుడు మంటలు తగ్గినా మళ్లీ ఎగిసిపడుతున్నాయి. ఆయిల్ బావిలో ప్రెషర్ తగ్గితే మంటలు అదుపులోకి వస్తాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. బ్లౌట్తో ఇరుసు మండలం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. లక్కవరంలో ఇరుసు మండ గ్రామస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాజబాబు, అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు? నవీన్, ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ బ్లోడ్ జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అయితే కనుక నిపుణులు వచ్చి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం ఇక్కడ వేడి శాతాన్ని తగ్గించడం, పీడన శాతాన్ని తగ్గించే పనిలోనే అధికార యంత్రాంగం ఇక్కడ కేంద్రీకృతం అయి ఉన్నది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే పంపు సెట్లను తీసుకొచ్చి వాటర్ పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇరుసుమండ గుబ్బలవారిపాలెంకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పునరావాస కేంద్రానికి తరలించారు. లక్కవరం, గుబ్బలపాలెంలో పునరావాస కేంద్రాల్లో ఇరుసుమండ గ్రామస్తులు తలదాచుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో వీళ్ళంతా కూడా పరుగులు తీసుకుంటూ అంటే భయాందోళనతో ఒక్కసారిగా అక్కడ ఫైర్ రావడం, దట్టమైన పొగమంచు తరహాలో గ్యాస్ రావడం అనే నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలి వచ్చారు. ఇక్కడ ప్రభుత్వం, టీడీపీ, జనసేన కూటమి నేతలంతా కూడా వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వీళ్ళకి నిన్నటి నుంచి కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి స్వయంగా కూటమి నేతలు, ప్రభుత్వం అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, నిన్న ఏం జరిగింది, ఇక్కడ ఎలా వచ్చారు? నిన్న 1 గంటకల్లా అండి మాకు మా ఇంటికాడ మాది ఇరుసుమండి అండి, రాజోల తాలూకా మలికపురం మండలం అండి, మాది ఇరుసుమండి అండి. ఇరుసుమండి నుంచి వచ్చామండి ఇక్కడికి. 1 గంటకల్లా మాకు పొగలు వచ్చేసినాయండి. పొగలు వచ్చేస్తే మాకు మా గ్రామస్తులు ప్రకటన చేశారండి, ఇల్లు ఖాళీ చేసేసి దూరంగా వెళ్ళండి అని. ఇంకప్పుడు మేము పిల్లలతో అండి, గర్భిణీ స్త్రీలండి, మళ్ళీ మాకు బీబీ షుగర్ అండి, చిన్నవాళ్ళండి, పెద్దవాళ్ళతోటి ఎవరికెవరు ఏమైపోయాం అంతలేని కట్టుబాట్లతో మేము వచ్చేసామండి. మేము వచ్చిన తర్వాత గుబ్బలపాలెం, గొడపల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత సర్పంచులు మమ్మల్ని చాలా బాగా ప్రేమించి మాకు ఏది కావాలన్నీ కూడా మమ్మల్ని బాగా చూశారండి. మేడం గారు కానీ, సార్ గారు కానీ, మళ్ళీ పైనుంచి అధికారులు వచ్చి గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి మమ్మల్ని చాలా బాగా చూశారండి. మాది ఇరుసుమండ గ్రామం అండి. అక్కడ మేము ఉంటాక కూడా మాకు ఆస్కారం లేదండి. అక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడ ఉన్నామండి, మేము కట్టుబాట్లతో వచ్చామండి సారు. మరి అలాగే మాకు ఈ గ్రామంలో మాకు ఇదేంటి ఓఎన్జీసీ మాకు ఉండకూడదండి. మేము ఉంటే మేము ఇబ్బందులు పడిపోతున్నామండి. నగరంలో అలాగే జరిగింది ఏంటో అనుకున్నామండి, మాకు జరిగితే కానీ మాకు తెలియలేదండి సార్. ప్రస్తుతం కూడా మంటలు అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ వేడి శాతాన్ని తగ్గించాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇరుసుమండ వాసిగా ఏం చెప్తారు మీరు? సార్, మాది గుబ్బలపాలెం వసంత కాలనీ సార్. నిన్న ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్కి మా ప్లేస్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ సార్. నిన్న అధికారులు వచ్చి మమ్మల్ని అప్రమత్తం చేసే టైంకే బ్లౌట్ అనేది జరిగింది సార్. అప్పుడు ఆ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఎటువైపు వెళ్ళి మా ప్రాణాలు దక్కించుకోవాలో తెలియని డైలమాలో పడిపోయామండి. మేమందరం కూడా బాలింతలు ఉన్నారు సార్. 7-8 నెలలు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఉన్నారండి, 2 months 3 months బేబీస్ కలిగినటువంటి బాలింతలు ఉన్నారు సార్, హార్ట్ పేషెంట్స్ ఉన్నారండి, అలాగే మంచాన్ని పడిన వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని ఏ సేఫ్టీ ప్లేస్కి వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయామండి. అధికారులు అందరూ కూడా కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో అందరూ
అందరూ కూడా ఇన్ టైంలో మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇక్కడ పునరావాస కేంద్రానికి మమ్మల్ని తీసుకురావడం అనేది జరిగిందండి. టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి అమూల్య గారు కూడా ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారండి. అలాగే రాత్రికాల సమయంలో కూడా మా రాజోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి. ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకుంటున్నారండి. మాకు రాత్రికాల సమయంలో ఫుడ్ కానీ, ఉదయకాల సమయంలో బ్రేక్ఫాస్ట్ కానీ, టీలు కానీ నిన్నటి నుంచి కూడా వాళ్ళు తీసుకున్న రెస్పాన్సిబిలిటీకి ఏమి ఇచ్చినా మేము కూడా వాళ్ళ యొక్క రుణం తీర్చుకోలేమండి. మేమందరం కూడా మా మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా మా కోనసీమ జిల్లాని మంచిగా ప్రొటెక్షన్ చేయాలనేసి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాం.